శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం నమో వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో జూలై 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు అయితే రానున్నాయండి. ఈ రోజున అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు ఏం పాటించాలి, నైవేద్యం ఏం పెట్టాలి, జాబ్స్ చేస్తుండే వాళ్ళు కూడా ఇంట్లోనే చాలా తేలికగా పూజ ఎలా చేసుకోవాలో అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ అనేటివి ఈరోజు వీడియోలో తెలియచేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే, అసలు ఇప్పుడేంటండి నవరాత్రులు, మనకి వచ్చే నవరాత్రులు దసరా నవరాత్రులే కదా అని డౌట్ చాలా మందిలో ఉంటుందండి. అన్నీ కూడా క్లియర్గా తెలియచేస్తాను, అందరూ కూడా శ్రద్ధగా వినండి. శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మనకి 4 నవరాత్రులు అనేటివి వస్తాయండి. మాఘమాసంలో శ్యామలాదేవి గుప్త నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులు అంటే లలితాదేవి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు దేవి శరణ్ నవరాత్రులు అంటే మనం దసరా టైంలో చేసుకుంటాం కదండి ఆ నవరాత్రులు. నవరాత్రుల టైంలో ఎప్పుడైనా సరే మీరు పూజ చేస్తే చాలా చాలా శక్తివంతమైన రోజులండి. చాలా చాలా రిజల్ట్ అనేది కూడా మీకు అంత శీఘ్రంగా ఉంటాయి. ఈ పవర్ఫుల్ డేస్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అయితే ఇప్పుడు వచ్చే నవరాత్రులు ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు. ఈ నవరాత్రులని చాలా గుప్తంగా జరుపుకోవాలండి. అంటే మేము నవరాత్రులు చేస్తున్నాము అని అందరికీ చెప్పుకోకూడదు. మీరు ఇంట్లోనే ఎవరికి చెప్పుకోకుండా, అంటే ఇంటి పక్కన వాళ్ళకి వీళ్ళకి ఎవరికి చెప్పుకోకుండా గుప్తంగా నవరాత్రులు చేస్తే వాటి ఫలితం అనేది మీకు అద్భుతంగా వస్తుంది అని చెప్తారండి. అలానే ఈ పూజ ఎవరెవరు చేసుకోవాలండి అంటే, ఈ పూజను ఎవరైనా సరే చేసుకోవచ్చండి. ఈ తల్లిని ఎప్పుడు ఆరాధించాలండి అంటే, ఈ నవరాత్రుల్లో ఉదయం సమయంలో ఆరాధించాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా, మరి ఏ సమయంలో పూజ చేసుకోవాలండి అన్న డౌట్ ఉంటుందండి. ఈ తల్లిని చీకటి దేవత అంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా పూజలు అనేటివి చేస్తారండి. ఎందుకు చేస్తారండి రాత్రి సమయంలో అంటే, వారాహీదేవి అంటే సాక్షాత్తు మనకి కాశీ గ్రామదేవత అండి. కాశీలో అమ్మవారు రాత్రంతా గ్రామ సంచారం చేసి ఉదయాన్నే అమ్మవారు నిద్రిస్తారు అని మనకు చెప్తారండి. అందుకని రాత్రి సమయంలోనే అమ్మవారు మేల్కొంటారు కాబట్టి ఈ సమయంలోనే అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ పూజ గురించి ఎలా చేసుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు తెలియచేస్తానండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని ఏదైనా సరే సాత్విక రూపంలో మీరు పూజ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ అమ్మవారు మనకి దశమహా విద్యలలో ఒక అమ్మవారండి. కానీ ఈ అమ్మవారిని తాంత్రిక రూపంలో కూడా పూజిస్తూ ఉంటారు. వాటి జోలికైతే మనం ఎవరు వెళ్ళొద్దండి. ఎందుకంటే వాటి పవర్ అనేది వేరేగా ఉంటుంది అండ్ అవి కూడా మనకు అవసరం లేదు. మనం ఎవరైనా సరే మనం మానవులం కాబట్టి ఏదైనా సరే మనం సాత్వికంగా అంటే అమ్మవారిని నిత్య పూజలాగా మనం ఇంట్లో పూజ, షోడశోపచార పూజ, అష్టోత్తరాలు ఎలా పట్టించుకొని చేస్తామో అలానే మనం పూజ చేసుకుంటే సరిపోతుందండి. ముందుగా ఈ 9 రోజులు ఎవరైతే పూజ చేయాలి అనుకుంటున్నారో కొంతమంది కలశం, అఖండ దీపం ఈ 2 పెట్టుకొని చేస్తారండి. కొంతమందికి ఆనవాయితీ అనేది ఉంటుంది. ఈ కలశం, అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నియమాలు అనేటివి పాటించాలి. ఏ నియమాలు పాటించాలండి అంటే, ముఖ్యంగా నవరాత్రులు చేయాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా పాటించాల్సినటువంటి నియమం నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి. అలానే భార్యాభర్త మాత్రము బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలి. అబద్ధాలు చెప్పడము, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడం, అవే మాట్లాడుకోవడం అలాంటివి ఏవి చేసుకోకూడదు. నవరాత్రుల్లో ఎప్పుడూ కూడా అమ్మవారికి దగ్గరగా ఉండి అమ్మవారిని మన నామం జపిస్తూ ఉంటే చాలా మంచిదండి. అయితే ఈ పూజను కలశం, అఖండ దీపం పెట్టలేని వాళ్ళు ఇంట్లోనే మరి ఎలా చేసుకోవాలండి అంటే, అమ్మవారి పూజ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అయినా పూజ స్టార్ట్ చేసుకోవాలండి. లేదు అనుకుంటే ఉదయం సూర్యోదయం లోపలే అంటే 6 గంటల లోపలే మీరు పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మాకు 2 టైమింగ్స్లో కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం మీకు ఎప్పుడు కుదురుతుందో అప్పుడు చేసుకోండి. సో నేను అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి అమ్మవారి పూజ. ముఖ్యంగా అమ్మవారి పూజలో ఏ నైవేద్యం పెట్టాలండి అంటే, అమ్మవారికి ముఖ్యంగా బెల్లంతో చేసిన పానకం అయితే నైవేద్యం పెట్టండి. భూమిలో పుట్టినటువంటి దుంపలు ఏవైనా సరే అమ్మవారిని ఉడకపెట్టి కానివ్వండి, లేదా అలానైనా సరే మీరు అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. నవరాత్రి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుగా ఏదైనా ఒక పీఠంని ఏర్పాటు చేసుకోవాలండి. ఒకవేళ మీ పూజా రూమ్లో కనుక ప్లేస్ కనుక ఉంటే ఆ ప్రాంతంలోనే మీరు చక్కగా అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా పసుపు, కుంకుమలు, గంధము, పుష్పాలతో అలంకరణ చేసుకోవాలండి.
చేసుకోవాలి. లేదండి ప్లేస్ లేదండి అనుకున్న వాళ్ళు కింద ఏదైనా ఒక చక్కగా ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇరువైపులా 2 దీపపు కుందులు ఏర్పాటు చేసుకొని చక్కగా మీరు పూజకు సిద్ధం చేసుకోవాలి. అమ్మవారి పూజలో ముందుగా మనము గణపతిని అయితే పూజించాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఏదైనా సరే మనం పూజ చేస్తున్నప్పుడు ప్రథమ పూజ్యులు మనం చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా పూజకు మంచి ఫలితం రావాలి అంటే ఆ ప్రథమ పూజ్యులైన విఘ్న నివారకుడు గణపతిని అయితే పూజించాలండి. గణపతికి మీరు సింపుల్గా పంచోపచార పూజ అంటే దీప ధూప నైవేద్యాలు అక్షింతలు ఇవన్నీ సమర్పించి నైవేద్యం నివేదించి గణపతికి పూజ చేసుకోవాలి. తర్వాత వారాహి అమ్మవారి అష్టోత్తరాలు అయితే పఠించాలండి. బీజాక్షరాలు ఉండేటువంటి అష్టోత్తరాల కన్నా మామూలుగా అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి కదండి, అవి పఠించుకోండి, చాలా మంచిది. తర్వాత అమ్మవారికి మీరు షోడశోపచార పూజ అనేది చేయాలండి. మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం ఎటువంటి అతిథి మర్యాదలు సత్కారాలు చేస్తామో అలానే అమ్మవారికి షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలతో అంటే అమ్మవారికి మనం పిలిచి కూర్చోపెట్టి అమ్మవారికి యజ్ఞోపవీతం అర్ఘ్యపాద్యాలు ఇవన్నీ సమర్పించి తర్వాత గంధం అక్షింతలు కుంకుమ పసుపు ఇవన్నీ కూడా అమ్మవారి పాదాల దగ్గర వేసుకొని అష్టోత్తరాలు అయితే పఠించుకోవాలండి. అష్టోత్తరాల విషయానికి వచ్చినప్పుడు మీరు పుష్పాలతో అయినా చేసుకోవచ్చు, కుంకుమతో అయినా చేసుకోవచ్చు అండి. మీ దగ్గర ఏ ఉంటే వాటితో చేసుకోవచ్చు అండి. కొంతమంది అమ్మవారి మంగళకరమైన వస్తువులు వాటితో కూడా చేస్తూ ఉంటారు, అలా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. నైవేద్యంగా మీరు బెల్లం పానకం దానిమ్మ గింజలు దుంపలు ఇవి ఏదైనా సరే చేసుకోవచ్చు. అమ్మవారు సాక్షాత్తు మనకి లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు అంటే లలిత అమ్మవారి స్వరూపమే కాబట్టి మీకు లలిత సహస్రనామ స్తోత్రంలో మనకి ఒక 6 నైవేద్యాలు అయితే ఉన్నాయండి. దద్దోజనం పులిహోర కట్టె పొంగలి ఇవన్నీ కూడా మీరు నైవేద్యంగా నివేదించవచ్చండి. అయితే 9 రోజులు కూడా ఇలానే మీరు అమ్మవారి అష్టోత్తరాలు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ అమ్మవారి అష్టోత్తరాలు పఠిస్తూ మీరు అమ్మవారికి మంగళహారతి నీరాజనం అనేది చేయండి. ఉదయాన్నే పూజ చేసేవాళ్ళు పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా నక్తం ఉండి అంటే హాఫ్ డే మీరు ఫాస్టింగ్ అనేది ఉండేసి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు పర్లేదండి, మీరు పాలు పండ్లు ఏదైనా టిఫిన్ ఐటమ్స్ ఇలాంటివి తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. నవరాత్రుల్లో అంటే 3 పూట్ల అన్నం తినకుండా కొద్దిగా హెవీగా తినకుండా కొద్దిగా అంటే మనం ఎక్కువ తినేసాం అనుకోండి ఎక్కువ నిద్ర రావడం అలా ఉంటుంది కదా, అలా కాకుండా మీరు లైట్గా తీసుకుంటూ ఉంటే మీరు పూజలు అనేటివి కూడా టైంకి చేసుకోగలరండి. అలానే మీరు ఉద్వాసన ఏ రోజు చెప్పుకోవాలండి అంటే మనకి 23వ తేదీన గురువారం రోజు అయితే వచ్చిందండి. 9 రోజులు నవరాత్రులు అంటే 9 తిథులు 9 రాత్రులు పూర్తవ్వాలి అని చెప్తారు. మనకి 9వ రోజు అంటే గురువారం రోజు రాత్రి పూర్తవ్వాలండి. మనకి శుక్రవారం రోజు తర్వాత రోజు అయితే అమ్మవారిని అయితే మనం ఉద్వాసన చెప్పకూడదు. శనివారం రోజు అంటే 25వ తేదీనైతే ఉద్వాసన చెప్పుకోవాలండి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ సంవత్సరము 14వ తేదీన సాయంత్రం నుంచే మనకి పాడ్యమి గడియలు అనేటివి ఉన్నాయండి. కొంతమంది 14వ తేదీ నుంచే స్టార్ట్ అనేది చేసుకుంటున్నారు, అంటే 14 రాత్రి నుంచే అమ్మవారి పూజలు అనేటివి చేసుకుంటున్నారు. 14వ తేదీన మీరు పూజ చేసిన వాళ్ళు 23వ తేదీన గురువారం రోజున మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చండి. మీరు 15వ తేదీన చేసుకున్న వాళ్ళు 25వ తేదీన అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాలి. ఉద్వాసన ఎలా చెప్పాలండి అంటే మీరు నార్మల్గా 9 రోజులు ఎలా దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తరాలన్నీ పఠించారో అదేవిధంగా అమ్మవారి అష్టోత్తరాలన్నీ పఠించుకొని అమ్మకి మీరు మీ శక్తి కొలది ఏదైనా సరే తాంబూలం ఏదైనా చీర జాకెట్ కానివ్వండి, ఏమి స్తోమత లేని వాళ్ళు కనీసం జాకెట్ కానీ అది కూడా పెట్టలేని వాళ్ళు నార్మల్గా 2 తమలపాకులు అరటిపళ్ళు తాంబూలంగా అమ్మకి పెట్టి అమ్మకి చెప్పుకోండి, ఈ సంవత్సరం నీ పూజ చేసే భాగ్యాన్ని కలిగించావు తల్లి, తర్వాతి సంవత్సరం కూడా నీ పూజను చేసుకునే శక్తిని ప్రసాదించమ్మా అని అమ్మవారికి మీరు వీడ్కోలు చెప్తూ శివయ్య దగ్గరకైతే మీరు పంపించాల్సి ఉంటుందండి. తర్వాత దీపారాధన అంతా కొండెక్కిన తర్వాత మీరు అమ్మవారిని 3 సార్లు కదిలిస్తే సరిపోతుంది. మనకి ఉద్వాసన మంత్రం అనేది ఉంటుందండి, ఆ మంత్రం అనేది మీరు దీపారాధన వెలుగుతున్నప్పుడే మీరు అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత అమ్మవారిని పీఠాన్ని అయితే కదిలించాలి. సో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అనేటివి కవర్ చేశానండి. మీకు ఇంకా స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. పూజ డౌట్స్ వీడియో అలానే పూజా విధానము కందగడ్డతో దీపము ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. సర్వే జనః సుఖినో భవంతు స్వస్తి.